బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఓ బిల్డర్ ఆత్మహత్యా యత్నాన్ని ప్రయత్నించాడు. సెల్ఫీ వీడియోలో ఎన్సీఎస్ బిల్డర్స్ అధినేత చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై అక్రమ కేసు పెట్టారంటూ కన్నీరు మున్నీరయ్యారు. సిఎస్కే రియల్టర్స్ అధినేత సురేష్ కుమార్ అగర్వాల్, రక్షిత్ అగర్వాల్ అక్రమ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సెల్ఫీ వీడియోలో. ఇక ముచ్చెర్లలో ఓ వెంచర్లో సురేష్ అగర్వాల్ మోసం చేశాడంటూ చంద్రశేఖర్ ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ కూడా పేర్కొన్నారు. తన కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరారు. ఇక సురేష్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ చంద్రశేఖర్ కోరారు. వీడియో తీసుకుంటూ నిద్రమాత్రలు మింగారు చంద్రశేఖర్. ప్రస్తుతం ఫిలింనగర్ అపోలో హాస్పిటల్లో చంద్రశేఖర్కు చికిత్స కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నా చేతులు జోడించి, నా పేరు నూగల్ చంద్రశేఖర్, ఎన్సీఎస్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి నేను మాట్లాడుతున్నాను. అయ్యా, నేను ఒక రియలేటర్ని. ఈరోజు నేను ఒక న్యాయం కోసం, నిజంగా ఒక న్యాయం కోసం చాలా మంది రియలేటర్లు ఈ విధంగా మోసపోతున్నారు. వాళ్ళందరి తరపున న్యాయం కోసం చెప్తున్నాను. సురేష్ కుమార్ అగర్వాల్ అనే సిఎస్కే అటువంటి నీచుడితో నేను ముచ్చర్లలో, శ్రీశైలం హైవే ముచ్చర్లలో నోటుబందీ ముందర నుంచి ఒక లేఅవుట్ చేస్తున్నాను. వాటితో పడరాని పాటలు పడుతున్నాను. కోట్లు కట్టాను, కోట్లు ఖర్చు పెట్టాను, డెవలప్మెంట్ చేశాను, అన్నీ చేశాను. నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. మోసం. ఫస్ట్ డే నుంచి నన్ను మోసం చేస్తూ, మబ్బ పెడుతూ, మోసం చేస్తూనే వస్తున్నాడు సార్. నాకు వెక్స్ అయిపోయింది. ప్రతిసారి నేను న్యాయం కోసం పోయినప్పుడంతా నన్ను మబ్బ పెట్టి ఏదో ఒక విధంగా నన్ను తిప్పి మోసం చేస్తున్నాడయ్యా. ఈ విధంగా చాలా మందిని మోసం చేస్తూనే ఉన్నాడు. వాటిలో నేనొకండి. నాదొక పెద్ద మోసం అనుకోండి, చిన్న మోసం అనుకోండి, విచారించండి, దయవుంచి విచారించండి, వారి మీద విచారణ జరపండి. నా కుటుంబానికి, నాలాంటి కుటుంబాలకు చాలా మందికి న్యాయం చేయండి. నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొద్దండి, నా కుటుంబాన్ని న్యాయం చేయండి. నేను రీసెంట్ గా హుసేన్ అనే ఒక వ్యక్తితో వాళ్ళ ఇంటికి పిలిపిస్తే సురేష్ అగర్వాల్ రమ్మంటే ఆయన న్యాయం చేస్తాడంట అని హుసేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లాడు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత అన్యాయం, ఇంత నీచంగా ఉంటుందా అనేది ప్రపంచంలో మనుషులు ఇంత నీచానికి దిగజారుతారా డబ్బుల కోసము. ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. బయటికి రమ్మన్నాడు. హోటల్కి రమ్మన్నాడు. హుసేన్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ పెద్ద మనిషి ఫోన్లో మాట్లాడి హోటల్కి పిలిపించాడు. మాట్లాడాము. మళ్ళా మీరు మా ఇంటికి రండి, మా బిడ్డ లేడు, నా కొడుకు రాజస్థాన్కి వెళ్ళాడు అని చెప్పాడు. వచ్చేసాము. సరే అన్నాము. అలా సరే నాకు సైదాబాద్ ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. మీ మీద రక్షిత్ అగర్వాల్ అంటే సురేష్ అగర్వాల్ కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడని, మొట్టమొదటిసారి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ రోజు తెలిసింది నాకు నా మీద ఎఫ్ఐఆర్ అయిందని, ఫేక్ ఎఫ్ఐఆర్ అయిందని. నేను ఎటువంటి తప్పు చేయకుండానే వ్యవస్థను, వాళ్ళ దగ్గర ఆర్కేఎం రాజు అని పనిచేస్తాడు, అతను ఇదంతా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించాడని తెలిసింది. వ్యవస్థను ఈ విధంగా, న్యాయాన్ని, పోలీస్ స్టేషన్ ని, పోలీస్ వ్యవస్థను ఈ విధంగా మేనేజ్ చేసుకుని, డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడా, ఇన్ఫ్లుయెన్స్ తో మేనేజ్ చేస్తున్నాడా చేసుకొని ఈ విధంగా ఫేక్ ఎఫ్ఐఆర్ చేపిస్తే నిజంగా నాకు జీవితంలో మొట్టమొదటిసారి ఇన్నే అతనికి చేయతి లేదు అని చేశాను నేను సేవలు ఆ ముచ్చర్ల సైట్ కి. ఈ రోజు అతను చేసిన పనికి నాకు చాలా సురేష్ అగర్వాల్ మీద చాలా హర్ట్ అయినాను. ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణము దయవించి అందరూ నా ఫ్యామిలీ ఫస్ట్ క్షమించాలి, నా బిడ్డలు క్షమించాలి, నా బిడ్డలు మనసారా కోరుకుంటున్నాడు. నన్ను క్షమించండి, నా బిడ్డలని క్షమించండి. మీ నాన్న వల్ల కాబట్టి నన్ను క్షమించండి అమ్మా. ఒక నీచుడు నా మీద ఈ విధంగా ఫేక్ ఎఫ్ఐఆర్ చేయించండి నాన్న. నేను ఎటువంటి తప్పు నాకు ఇంతవరకు నా జీవితంలో ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు సార్. నా డబ్బు పైన కూడా నేను కష్టపడి బతుకుతున్నాను. ఒక వెనుకబడిన కులానికి చెందినవాడు సార్. నేను బీసీని. వాడికి బీసీలు అంటే చులకను, వాడికి డబ్బులు ఉందని అహంకారము, నా అలాంటి వాళ్ళ మీద చులకను నాకు తెలియదు సార్. నేను
ఈరోజు నా ఫ్యామిలీని అన్యాయం కాకుండా కాపాడండి. ఈ ఫేక్ ఎఫ్ఐఆర్లు, నేను పెట్టిన కష్టము, నా డబ్బులు, నేను పడిన బాధలు న్యాయం చేయండి. నా ఫ్యామిలీ బాగా చూడండి. నా లాంటి ఫ్యామిలీని ఎన్నో ఫ్యామిలీలు వాటి వల్ల సఫర్ అవుతున్నారు. విచారణ చెప్పండి సార్, చాలా న్యాయబద్ధంగా విచారణ చెప్పండి సార్. సార్ జస్టిస్ చేయండి సార్. రేవంత్ రెడ్డి సార్, మీ మీద నమ్మకం ఉంది సార్. సార్ డీజీపీ సార్, పోలీస్ కమిషనర్ సార్, మీ అందరి మీద నాకు నమ్మకంతో నా జీవితాన్ని వదిలేస్తున్నాను సార్. నేను నా ఒక్కడి జీవితం వల్ల చాలా మందికి ఇటువంటి ఫేక్ సురేష్ నగర్ వాళ్ళు రాకూడదు సార్. మార్కెట్ లో చాలా మంది రీడేటర్లు సఫర్ అవుతున్నారు సార్. మేము డే నైట్ కష్టపడతాం సార్. డే నైట్ కష్టపడి బిజినెస్ మార్కెట్ లోకి తీసుకెళ్తాం సార్. ఇటువంటి వాళ్ళు మాకు